సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అండి, డార్క్ వర్షన్ లోనే ఉన్నాయి. కలర్స్ ఏది కూడా మనకి పేస్టల్స్ లో రాలేదు, అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి అన్నమాట. శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ అండ్ నైస్ బుటీస్ తో తీసుకున్నారు. ఇప్పటిదాకా మనం చూసిన శారీస్ అన్నిటికీ కూడా వర్టికల్ లైన్స్ అనేది స్మాల్ గా ఉంటాయండి, లైక్ థిన్ గా ఉన్నాయి. కానీ ఇది చాలా నీట్ గా బ్రాడ్ లైన్స్ తీసుకున్నారు, చాలా బాగుంది. హెవీ పళ్ళు కూడా ఇచ్చారు, పళ్ళులో కూడా కంప్లీట్ మ్యాంగో డిజైన్ వీవింగ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో, కాంబినేషన్ విత్ ఖడీ బార్డర్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ టీల్ కలర్ అండి, బ్యూటిఫుల్ షేడ్ ఉంటుంది, పేస్టల్ షేడ్ వస్తుంది. పేస్టల్ ఇన్ ద సెన్స్ మరీ పేల్ కలర్ కాదు, జనరల్లీ మనకు వచ్చే డార్క్ కలర్స్ తో కంపేర్ చేస్తే ఏంటంటే లైట్ టీల్ కలర్ లాగా వచ్చింది. శారీ మొత్తం చూడండి వర్టికల్ లైన్స్, బ్రాడ్ వర్టికల్ లైన్స్ లో హెవీ వీవింగ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ జెరీ బుటీస్ వచ్చేసి హెవీ మనకి కంప్లీట్ గా కూడా గోల్డ్ విత్ సిల్వర్ కలర్ ఉంటాయి. రిచ్ పళ్ళు, పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో, కంప్లీట్ గా కూడా గోల్డ్ కలర్ తో వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి వచ్చేసి స్మాల్ బార్డర్ అండి. చాలా బాగున్నాయి శారీస్, అసలు లిటరల్లీ రామాంగోలో యూనిక్ డిజైన్స్ అనమాట. గ్రాప్స్ సో నైస్ కలర్ కాంబినేషన్, బ్రైట్ రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ లో వస్తుందండి. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ ప్రీమియం ప్యూర్ చినియా పట్టు ఉంటాయి కదా, సేమ్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ సెమీస్ లో చేయించామన్నమాట. బికాస్ ప్యూర్స్ ఇన్ ద సెన్స్ 6,000 7,000 అబౌవ్ ఉంటాయి కాబట్టి కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి అని సేమ్ కాంబినేషన్స్ యూస్ చేసి సెమీస్ లో చేయించామన్నమాట. సో బాడీ అంతా కూడా ఇట్లా బుటీ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా కడీ బార్డర్ అండ్ బేబీ పింక్ కలర్, కింద కూడా మనకి మీడియం సైజ్ లో ఉంటుందండి బార్డర్, మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ వస్తుంది. పళ్ళు యూ కెన్ సీ ద పళ్ళు వర్టికల్ జెరీ లైన్స్ లో రౌండ్ మోటివ్స్ అండి, చక్ర మోటివ్స్ తీసుకొని పళ్ళు హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీ బ్రొకేడ్ లో బ్లౌజ్ ఉంటుంది, హ్యాండ్స్ కి బార్డర్స్ ఇచ్చారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. డార్క్ పాచి గ్రీన్ కలర్ కి మంచి నియాన్ పింక్ అండి, నియాన్ లో కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ పాచి గ్రీన్ అన్నాం కానీ బాటిల్ గ్రీన్ కి పాచి గ్రీన్ కలర్ కి మిడిల్ లో వస్తున్న షేడ్ అన్నమాట. లైక్ వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్. సీ శారీ కాంబినేషన్ అనేది చాలా బాగుంది, డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. ఈచ్ శారీకి 5 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. రిచ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు కూడా మనకి చక్కగా హెవీ పళ్ళు, పైన షోల్డర్ పార్ట్ కడీ బార్డర్ ఉంటుంది, కింద స్మాల్ బార్డర్ విత్ హెవీ బ్లౌజ్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా హెవీ బ్రొకేడ్ లో వచ్చేస్తుంది, హ్యాండ్స్ కి 2 సైడ్స్ కూడా బార్డర్స్ ఇచ్చారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో డార్క్ వైలెట్ కలర్ కి గ్రీన్ అండి, గ్రీన్ లో కూడా యాపిల్ గ్రీన్ లాగా వస్తుంది, డార్క్ యాపిల్ గ్రీన్ వస్తుంది అనమాట. అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, బ్రైట్ కలర్స్ ఇచ్చారు. శారీ అనేది సెమీ చినియా పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. సో బ్రొకేడ్ లో బ్లౌజ్ ఉంటుంది, హెవీ పళ్ళు వస్తుంది. శారీ కాంబినేషన్స్ కానీ శారీ కానీ చాలా బాగుంది. అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుంది, కంప్లీట్ కడీ బార్డర్, కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్రొకేడ్ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ కలర్ లో మన దగ్గర 5 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట, మిస్ చేసుకోవద్దండి. గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ లైట్ పౌడర్ బ్లూ కలర్ కి డార్క్ బ్రౌన్ కలర్ తో తీసుకొని హైలైట్ చేశారు. సో శారీ అంతా కూడా బుటీస్ ఉంటుందండి, బాడీ అంతా కూడా చక్కగా బుటీస్ ఇచ్చేసారు. సో దిస్ బ్యూటిఫుల్ శారీ. శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, సెమీ చినియా పట్టు ఉంటుంది అనమాట. కాంబినేషన్స్ బాగున్నాయి, బార్డర్స్ కూడా మీడియం సైజ్ వస్తాయండి, మరీ పెద్ద బార్డర్స్ గా కాకుండా చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఇచ్చారు. అండ్ సేమ్ పళ్ళు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ కాన్సెప్ట్ ని యూస్ చేస్తూ మనకి బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ కి కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది, అండ్ అదర్ సైడ్ వచ్చేసి చక్కగా శారీలో ఇచ్చిన బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. ఈచ్ కలర్ కి 2 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ కి లైట్ బ్లూ కలర్ తో పౌడర్ బ్లూ వస్తుందండి. లైట్ పౌడర్ బ్లూ కలర్ తో బార్డర్ ఇచ్చారు. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ బుటీ ఉంటుంది. బుటీస్ కూడా యూ కెన్ సీ అనమాట, మరి అక్కడక్కడ ఒక బుటీ కాకుండా చాలా దగ్గరగా హెవీ ఉంటుంది. బార్డర్స్ చూడండి, పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్. అండ్ యూ కెన్ సీ ద కలర్ కాంబినేషన్స్ ఓవర్ ఆల్ ద శారీ అండి, బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. మంచి ఆరెంజ్ కలర్, గ్రీన్, పింక్ అట్లా యూస్ చేసి బార్డర్ లో బంచెస్ ఇచ్చారు. హెవీ పళ్ళు ఉంటుంది, పళ్ళు వచ్చేసి మనకి చాలా రిచ్ పళ్ళు, బ్లౌజ్ బ్రొకేడ్ లో ఉంటుంది ఇన్ కాంట్రాస్ట్ కలర్ అనమాట.
So this is the complete look of the saree and thank you for watching. So one more nice color in dark peacock blue color లో తీసుకున్నాము. అంతా కూడా మనకి వీవింగే ఉంటుందండి. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీతో హెవీ వీవింగ్ వస్తుంది శారీ అనేది. యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అండి. శారీ ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్లెస్ కాన్సెప్ట్ అండి. యూ కెన్ సీ ద శారీ మొత్తం కూడా చక్కగా వీవింగ్ అండ్ నైస్ ఫ్లవర్ బుటీ తీసుకున్నాము. హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది. సో బ్లౌజ్ కూడా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి స్మాల్ మ్యాంగో డిజైన్ తో హైలైట్ చేశారు. సో దిస్ బ్యూటిఫుల్ వర్క్ శారీస్ అండి. లాస్ట్ టైం వర్క్ శారీస్ పెట్టినప్పుడు చాలా మంది మళ్ళీ ఎంక్వైరీస్ చేస్తూనే ఉన్నారు ఏం అవైలబుల్ ఉన్నాయి అనేసి. సో ఇంతమందికి రిప్లైస్ ఇవ్వటం కన్నా కూడా ఏం అవైలబుల్ ఉన్నాయో ఒక్కసారి చూపించేసేద్దాము అనేసి వీడియో అయితే చేస్తున్నాము. సాఫ్ట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే. కంప్లీట్ ప్రీమియం స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో మొత్తం కూడా చూడండి క్రీమీ కలర్ తో ఎంబ్రాయిడరీ వచ్చేసిందండి. బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ విత్ నైస్ స్కాలప్ బోర్డర్స్ కూడా చూడండి ఎంత చక్కగా హెవీ వీవింగ్ తో వచ్చేసినాయి బోర్డర్స్ అనేది. సో ఓనీ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా హెవీగా ఉంటుంది. సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా హాఫ్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఓన్లీ కింద వరకు మాత్రం ఇట్లాగా ఎంబ్రాయిడరీ విత్ బోర్డర్స్ అండి. కంపల్సరీ మనకి కింద బార్డర్ అయితే తీసుకుంటారు. సో రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ అయితే తీసుకొని హైలైట్ చేశారండి. సో దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది అనమాట. చూడండి ఎల్లో కలర్ నెక్ లైన్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లాగా హైలైట్ చేస్తూ ఇచ్చేస్తారనమాట. సో దిస్ బ్యూటిఫుల్ శారీ అండ్ గ్రాబ్ సోన్. సో బ్యూటిఫుల్ లావెండర్ లో వచ్చిన శారీ అనమాట. సో యూ కెన్ సీ ద శారీ అండి. కంప్లీట్ గా కూడా ఎంబ్రాయిడరీతో వస్తుంది. కంప్లీట్ ఎంబ్రాయిడరీ అన్నాను కదా అని శారీ మొత్తం ఎంబ్రాయిడరీ రాదండి. ఓన్లీ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఓనీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా హెవీ మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది అనమాట. అగైన్ ఫ్రిల్స్ పార్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో అదంతా కూడా ఇట్లా హాఫ్ అంతా వర్క్ ఉంటుంది, హాఫ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి. చాలా బాగుంది శారీ అనేది. మంచి లావెండర్ షేడ్ లో వచ్చేసింది. సో దిస్ ద శారీ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా హెవీ బ్లౌజ్ వచ్చిందండి. చూడండి బుటీస్ అనమాట. బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇట్లా బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి. లిటరలీ చాలా రీజనబుల్ ప్రైజింగ్స్ లో అయితే ఇస్తున్నాము. గ్రాబ్ జోన్. సో బ్యూటిఫుల్ శారీ ఇన్ క్రష్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట. యూ కెన్ సీ ద శారీ అండి. ఆల్ ఓవర్ శారీ మనకి మంచి ఎల్లో కలర్ లో వస్తుంది, లైట్ ఎల్లో కలర్ లో. సో ఇక్కడ వచ్చేసి ఓనీ పార్ట్ అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ అండి. కంప్లీట్ గా కూడా మనం ఈ శారీ లిటరలీ మనం పెట్టిన ప్రైస్ కి మీరు బయటకు వెళ్ళి క్రష్ ఆర్గన్జా శారీ ఫ్యాబ్రిక్ తీసుకుంటే అంత ప్రైస్ అవుతుంది. అలాంటిది ఇంత ఎంబ్రాయిడరీ చేయించాలి అన్నా కూడా చాలా ప్రైస్ ఉంటుందండి. మంచి రీజనబుల్ ప్రైజింగ్స్కి ఇస్తున్నాము. మిస్ చేసుకోవద్దు. అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉండింది. సో దిస్ ద రిచ్ పళ్ళు వస్తుంది. ఓనీ పార్ట్ అంతా కూడా హెవీ వస్తుంది. అగైన్ ఫ్రిల్స్ అంతా కూడా హాఫ్ అంతా ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అనేది వీవింగ్ లో వచ్చేస్తుంది. సో దిస్ ద పళ్ళు పార్ట్. బ్లౌజ్ కి కూడా చక్కగా నెక్ లైన్ అయితే తీసుకొని హ్యాండ్స్ కి నెక్ లైన్ వరకు హైలైట్ చేసి ఇచ్చేసారు. సో దిస్ ద నెక్ లైన్ అండ్ హ్యాండ్స్ అనమాట. సో మిస్ చేసుకోవద్దండి. లైట్ వెయిట్ లోనే ఉంటాయి. కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాక్టైల్ పార్టీస్ అని చెప్పొచ్చు. గ్రాబ్ జోన్. సో బ్యూటిఫుల్ శారీస్ అండి. సో టస్సర్ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చామన్నమాట. చాలా లైట్ వెయిటెడ్ లో వచ్చినాయి శారీస్ అనేది. సో నేను ఒక్కసారి మీకు కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. జస్ట్ హ్యావ్. సో ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ద బ్లౌజ్ అండి. యూ కెన్ సీ ద శారీ విత్ బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ బ్లౌజే వస్తుంది. సో శారీ అంతా కూడా చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ లో. సో మనము కాంతా వర్క్ అంటాం కదా, హ్యాండ్ వర్క్ ఉంటుంది కాంతా వర్క్. సో అదే ప్యాటర్న్ ఆఫ్ శారీని మనము ప్యూర్ కాంతా వర్క్ లో ఉన్న టస్సర్ శారీ అనమాట. దాన్ని చూసి రెప్లికా చేయించామండి. సో మీరు చూస్తున్నదంతా డిజిటల్ ప్రింటే అనమాట. కానీ మనకు చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే కాంతా వర్క్ లాగా వస్తుంది అనమాట ప్యాటర్న్ అనేది. సో పళ్ళు అనేది మనకి బ్యూటిఫుల్ ఇట్లానే సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుందండి విత్ సెల్ఫ్ కలర్తో ఉంటుంది అనమాట. సో దిస్ కంప్లీట్. సో బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది కూడా మనకి కంప్లీట్గా కూడా కైండ్ ఆఫ్ మెరూన్ షేడ్తో వస్తుంది శారీ అనేది. సో సీ ద డీటెయిలింగ్. బ్యూటిఫుల్ టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. కాంతా వర్క్ లాగా ప్యాటర్న్ ఉంటుంది కానీ శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది. బట్ చూడగానే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే కాంతా వర్క్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది అనమాట. సో దిస్ ద బ్లౌజ్. సో శారీ మీద మనకి ఇట్లా మల్టీ కలర్స్ యూస్ చేసి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసి కంప్లీట్గా కూడా సెల్ఫ్ కలర్ అండ్ లైట్ కలర్తో యూస్ చేసి శారీ అనేది హైలైట్ చేశారు. అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా హెవీ పళ్ళు ఉంటుందండి. సో చాలా బాగుంది. టస్సర్ ఫ్యాబ్రిక్లో వర్కింగ్ ఉమెన్కి అయితే ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు. మిస్ చేసుకోవద్దు. గ్రాబ్ జోన్.